నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అల్లు అర్జున్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బన్నీపై జాతీయ మీడియా నుంచి లోకల్ ఛానల్స్ వరకు అన్నిటికీ ఫోకస్ ఈ ఇష్యూ పైన పెట్టాయి. అయితే ఈ వ్యవహారంపై పార్టీలు నేతలు భిన్నంగా స్పందించడం గమనార్హం. అయితే దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిన్నటి పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి రావాలని కోరుతున్నట్లుగా అన్న పవన్ కళ్యాణ్ మాటలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు సినీ పరిశ్రమకి అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోనుందా అనే వార్త తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ సంగతి ఎలా ఉన్నా ఏపీ రాజకీయ పార్టీల స్టాండ్ హాట్ టాపిక్ గా మారింది. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. ఆయన మినహా పేరున్న లీడర్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ద్వితీయ శ్రేణి నాయకులు స్పందించి అరెస్టును ఖండించారు.
ఇక బనీ అరెస్టు వ్యవహారంలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇటీవల పుష్ప 2 సక్సెస్ మీట్ జరిగింది. దాంట్లో అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పలేదని, అందుకే కక్షగట్టి అరెస్ట్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో కామన్ అయినా మరోసారి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు అంటూ పెడుతున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, నిన్న చూసుకున్నట్టయితే కనుక పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీకి ఇక్కడికి రండి అంటూ కూడా, ఆంధ్రాకి రమ్మంటూ కూడా ఆయన పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో సినీ ఇండస్ట్రీ ఉండే అవకాశం లేదంటారా? సినీ ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారా? అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్కి సంబంధించిన ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా దుమారం రేపుతా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. పొలిటికల్ కూడా ఒకవైపు ఆరోపణలు విమర్శలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ వ్యవహారాలకు సంబంధించి కూడా ఇప్పటికీ స్పష్టంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి సంధ్యా థియేటర్ వద్ద ఆ రోజు ఏం జరిగిందనేది కూడా పూర్తిగా ఆయన వివరించడం జరిగింది. అందుకు సంబంధించి కూడా ఏసీపీ రమేష్ పూర్తి సాక్ష్యాధారాలకు సంబంధించి కూడా వీడియో ఫుటేజ్ను బయటపెట్టారు. ప్రధానంగా ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ రూప్ ఏదైతే సన్ రూప్ పైన ఆయన ర్యాలీగా రావడం జరిగింది. ర్యాలీకి సంబంధించి కూడా పూర్తిగా ఆ ఫుటేజ్ను కూడా బయటపెట్టిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక దానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ సంబంధించి కూడా ఒకవైపు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదు, దానికి సంబంధించి కూడా పూర్తిగా అనుమతులు తీసుకున్న తర్వాతనే సంధ్యా థియేటర్కి వచ్చాను. అక్కడ ఆ థియేటర్కి సంబంధించి బయట జరుగుతున్న తొక్కిసలాటకు సంబంధించి కూడా తనకు సమాచారం లేదని కూడా ప్రధానంగా ఆయన మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి నిన్న పోలీసు కూడా ఏసీపీ రమేష్కి సంబంధించి కూడా ఆయన పూర్తిగా సాక్ష్యాధారాన్ని బయటపెట్టిన నేపథ్యం ఉంది. ఇక మరోవైపు దీనిపైన కూడా ఏదైతే పొలిటికల్ సర్కిల్లో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఒకవైపు ఏపీకి సంబంధించి కూడా ఆయన ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించిన మీడియా సమావేశానికి సంబంధించి కావచ్చు, దానిపైన కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఏపీకి రావాలని కూడా ఆహ్వానించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు దీనిపైన ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి కూడా ప్రధానంగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యం. ఎందుకంటే ఈ ప్రభుత్వం సంబంధించి కూడా సినీ ఇండస్ట్రీ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇక ఏదైతే అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి కూడా దీన్ని పెద్దదిగా చేసి చూపిస్తూ ఉన్నది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కూడా వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, మరోవైపు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా విమర్శిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తిగా ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ప్రతి సామాన్యుడికి సంబంధించి కూడా చట్టానికి లోబడి ఉంటుంది. చట్టాలకు ఎవరు అతిథులు కాదు, సామాన్యులకు అండగా ప్రభుత్వం నిలుస్తుంది. బాధిత కుటుంబాన్ని ఇప్పటికీ ఆదుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఏదైతే స్పందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బాధిత కుటుంబాన్ని ఒకవైపు అల్లు అర్జున్కి సంబంధించి కూడా పరామర్శించలేదు, బాధిత కుటుంబానికి సంబంధించి కూడా సందర్శించలేదు. ఒకవైపు రేవతి ఏదైతే మరణం చోటు చేసుకున్న నేపథ్యం కావచ్చు, తన కుమారుడు సీతేజ్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ సంబంధించి కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కూడా వాళ్ళను ఆదుకునే పరిస్థితి లేకపోగా, మరోవైపు అల్లు అర్జున్కి సంబంధించి కూడా వాళ్ళను ఏదైతే సందర్శించేందుకు వాళ్ళను ఏదైతే సానుభూతి వ్యక్తపరిచేందుకు ఏ సినీ ప్రముఖులు కూడా ఇప్పటివరకు ఆసుపత్రులకు వెళ్ళేదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న వైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి కూడా హాస్పిటల్కి శ్రీతేజ్ని సీతేజ్ను కూడా చూసేందుకు ఇప్పటికే ఆసుపత్రులకు వెళ్ళి మరోవైపు మంత్రి కోమటిరెడ్డికి సంబంధించి కూడా అధిక చేయూత అందించిన నేపథ్యం కనిపించింది. మొత్తంగా ఇప్పుడు దీనిపైన కూడా పూర్తిగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యం వైపు ఇండస్ట్రీ పైన కూడా ఏపీకి తరలి వెళ్తుందనేది కూడా ప్రధానంగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అంటే అల్లు అర్జున్కి సంబంధించిన ప్రీమియర్ షోకి సంబంధించి బెనిఫిట్ షోలకు అనుమతించాం, టికెట్లు ధరలను పెంచుకోవచ్చు అని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. ఇక వీటన్నిటిని కూడా సినీ ఇండస్ట్రీని ఇప్పటికే అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వచ్చింది. ప్రతి సినిమాకు బెనిఫిట్ షోకు అనుమతించిన నేపథ్యం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం ఒకవైపు కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ అంశంలో ప్రభుత్వ స్టాండ్ కావచ్చు, పార్టీ స్టాండ్ కావచ్చు, ఏ విధంగా ఉంటుందో మనతో పాటు జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ ప్రధానంగా చూడవచ్చు. బీజేపీ విమర్శలు చేస్తూ ఉన్న వైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించి తరలి వెళ్తున్నది, ఏపీకి తరలి వెళ్తుందని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తారు. అసలు ఏం జరుగుతుంది? పార్టీ స్టాండ్ ఏంటి, ప్రభుత్వం స్టాండ్? అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సినీ ప్రముఖులను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా సినీ ప్రముఖులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు అన్నట్టు ప్రీమియర్ షోకు అనుమతి ఏమంటే అనుమతించారు. 300 రూపాయల టికెట్ 1300 రూపాయలు తీసుకుంటే చేసిర్రు. అదే కాకుండా సంధ్యా థియేటర్కి సంబంధించి
అక్కడ ఏదైతే సంధ్య థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసు వాళ్ళని ఆశ్రయించి అనుమతి ఇవ్వండి, అల్లు అర్జున్ గారు వస్తున్నారంటే అనుమతి ఇవ్వలేము, ఎంట్రన్స్ గేట్ ఎగ్జిట్ గేట్ ఒకటే ఉన్నది, దాంతో పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాజునాయక్ గారు చాలా స్పష్టంగా నిన్ననే ప్రెస్ మీట్ సమావేశంలో వారు కూడా వివరించారు. నేను చచ్చిపోయేటోడు, నేనే బతుకునంటే దేవుని దయ వల్ల నేను బతికినని చెప్పేసి ఏకంగా సిఐ గారే ఒప్పురంటే ఏ విధంగా అక్కడ క్రౌడ్ వచ్చింది. దాదాపు 9:30 నుంచి నైట్ 12 గంటల వరకు 2.5 గంటల పాటు అల్లు అర్జున్ గారు వచ్చేటప్పుడు అభివాదం చేస్తుడు, సన్ రూప్ ద్వారా అభివాదం చేస్తూ గేటు ముందు నుంచి రావడంతో ప్రధానంగా క్రౌడ్ రావడంతో గేటు ఇరిగిపోయి, అంతకుముందు వాళ్ళ కూతురు వచ్చినప్పుడు వాళ్ళ మామ వాళ్ళ కూతురు వచ్చినప్పుడు గేటు తీయడంతో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సినిమా చూసే వాళ్ళంతా లోపలి రావడం, తర్వాత వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు మళ్ళీ స్కార్పియో వెహికల్లో మళ్ళీ ఒక జనాలు రావడం, తర్వాత వీరు వచ్చినప్పుడు ఏకంగా గేటే ఇరిగిపోవడం, దాంతో ప్రధానంగా గలాట క్రియేట్ అయింది. ప్రధానంగా రేవత్ అనే ఒక మహిళ చనిపోయింది, వారి కొడుకు చావు బతుకులమంటే కొట్లాడుతూ ఉన్నారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి గారు వాస్తవ విషయాలు వివరిస్తే దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం. నిన్నెవరో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి జేఏసీ వాళ్ళు ఏదో అల్లు అర్జున్ గారి ఇంటి మీద ధర్నా చేస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం. నిన్న చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించి నిన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అదే ఏకంగా వాళ్ళకు బెయిల్ మీద వాళ్ళు రిలీజ్ అయిన సందర్భం. కాబట్టి తెలంగాణ ప్రజాప్రభుత్వంలో సినీ ప్రముఖులకు సంబంధించి కావచ్చు, అదే సినిమా రంగానికి సంబంధించి ప్రోత్సాహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగు చిత్రసీమ ఇప్పుడిప్పుడే ప్రపంచ కీర్తిని వస్తూ ఉంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం భాగంగా ప్రీమియర్ షోకి అనుమతిస్తే దానిలో ఒక మహిళ చనిపోయింది కాబట్టి మానవీయ కోణంలో ఆలోచించాలా, చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. ఇక్కడ అల్లు అర్జున్ గారికైనా, మోహన్ బాబు గారికైనా, మంచు మనోజ్కైనా, మంచు విష్ణుకైనా, తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్కైనా, మీకైనా మాకైనా అందరూ ఒకే విధంగా చట్టం ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా చట్ట ప్రకారం మాత్రమే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో 11 మంది ఉంటే 11 మందిలో లాస్ట్ వ్యక్తి అల్లు అర్జున్ గారు గురువారం రోజు ఎక్కడురని చెప్పి ఫోన్ చేస్తే మేము బాంబేలో ఉన్నాని చెప్తే శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తే శనివారం వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు అరెస్ట్ చేసి 2 రోజుల పాటు జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం. నిన్న పోలీసు వాళ్ళు 10,000 ఫుటేజ్లు పరిశీలించిన తర్వాత 10 నిమిషాల వీడియోని చాలా స్పష్టంగా ఎప్పుడు ఎంటర్ అయ్యిండు, ఎప్పుడు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, తర్వాత రేవతి కావచ్చు స్త్రీ ఎప్పుడు జరిగింది, అదే కాకుండా వాళ్ళ భర్తకు సంబంధించి భాస్కర్ గారు కావచ్చు వాళ్ళు తప్పిపోయినప్పుడు ఏ విధంగా ఫోన్ చేసి అన్ని విషయాలు కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా పోలీస్ శాఖ నిన్ననే వీడియో రిలీజ్ చేసిన సందర్భంగా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తాం. కాబట్టి దయచేసి సినీ ప్రముఖులంతా కూడా అనవసరంగా బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ట్యాబ్లో పడొద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. ప్రధానంగా సినిమా రంగాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పేసి ముందుకు పోతా ఉంది. ఈ మధ్యకాలం ఎఫ్డీసీ చైర్మన్ కూడా దిల్ రాజు గారు నియమించుకున్న సందర్భం కాబట్టి భవిష్యత్తులో ప్రీమియర్ షోలు రద్దు చేసిన సందర్భం. అదే కాకుండా దానికి కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి కావచ్చు, అది మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటే ఖచ్చితంగా దానికి కూడా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందంటే తెలంగాణ రాష్ట్రంలో సినీ రంగాన్ని భవిష్యత్తులో ప్రపంచ స్థాయిగా చూడాలని చెప్పి తెలుగు చిత్రసీమను చూడాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా అడుగులు పడుతూ ఉంది. వైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా తెలుగు ఏపీకి తరలి వెళ్ళిపోయే పరిస్థితులు రాబోతున్నాయని కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు చెప్తారు. ఎట్లా ఉండబోతుంది అసలు ప్రభుత్వానికి సంబంధించి కూడా సినీ ఇండస్ట్రీకి ఎట్లాంటి ప్రోత్సాహాలు అందించబోతున్నారు? ఒక బెనిఫిట్ షోలను రద్దు చేయడం జరిగిందా? భవిష్యత్తుకు సంబంధించిన సినిమాలు రాబోతున్నాయి, ఆ సినిమా విషయంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది? బెనిఫిట్ షోలు అసలు అనుమతి ఇవ్వలే. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బెనిఫిట్ షోల విషయంలో మానవీయ కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మీరు అనవసరంగా ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నిబంధనలు ఫాలో కాకపోవడం మూలంగానే, ఎందుకంటే ప్రజల శ్రేయస్సు ముఖ్యం అని చెప్పేసి ప్రజాప్రభుత్వం భావిస్తూ ఉంది. మాకు ప్రజా శ్రేయస్సు ముఖ్యం, ప్రజలు ముఖ్యం, ప్రజాస్వామ్యం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా చట్టం ప్రకారం మాత్రం చర్యలు తీసుకుంటుంది తప్ప ఇక్కడ రాజకీయ కక్ష కారుణ్యాలకు తావులేదు. తెలంగాణ రాష్ట్రంలో తన మననే భేదమే లేదు. నా తమ్ముడు తప్పు చేసినా కూడా ఇట్నే చర్యలు తీసుకుంటే చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ ఉంది. దానిలో భాగంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోయినట్లయితే రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంటుందంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, డెమోక్రటిక్ వేలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగా 5 లక్షల కోసం పనిచేస్తూ ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం అనేది చెప్పేసి మేము 5 లక్షల కోసం పనిచేసే ప్రయత్నంలో భాగంగా తన మన భేదమే లేదు. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా చట్టం అనేది అందరికీ సమానమే అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. ఆ దిశగా మాత్రమే చర్యలు తీసుకుంటూ ఉన్నారు తప్ప ఇక్కడ రాజకీయ ప్రముఖుల మీదనో లేకపోతే వేరే వాళ్ళ మీద కక్ష కార్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో అసలు కక్ష కార్యాలయాలకు తావులేదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం.
రైట్. ప్రధానంగా సామాన్యుడి నుంచి కూడా సంపన్న వరకు సంబంధించి కూడా చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అల్లు అర్జున్ విషయాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకుంది. దాంట్లో ప్రధానంగా అన్ని సాక్ష్యాధారాల అన్నీ కూడా దానికి సంబంధించి కూడా నిన్న బయట పెట్టడం జరిగింది. ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా సాంకేతిక కావచ్చు, ప్రత్యేకంగా ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేశాం. ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా ప్రపంచ పటంలో తెలుగు ఇండస్ట్రీ నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్ష పార్టీలు దీన్ని పొలిటికలైజ్ చేసేందుకు అల్లు అర్జున్ వ్యవహారంలో తలదూరుస్తూ ఉన్నారని కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ కావచ్చు, ఇక మరోవైపు ప్రతిపక్షాలు కూడా గ్రహించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తీసుకుంటున్న చర్యల పట్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి కూడా రాష్ట్రంలో తలెత్తకుండా ఉండేందుకే అన్ని విధాలకు సంబంధించి కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ బీజేపీ నేతలు కావాల్సి పనిగట్టుకొని విమర్శలు చేస్తూ ఉన్నారని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వైపు ఇండస్ట్రీకి సంబంధించి కూడా భవిష్యత్తులో ప్రధానంగా అన్ని అవకాశాలతో పాటుగా దీన్ని మరింత మెరుగ్గా పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నది. ఈ అంశానికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకోబోతున్నది. ప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజాపాలనలో సంపన్నులు సామాన్యులకు తేడా ఉండదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వెన్నెల. రైట్ హరీష్, థ్యాంక్ యూ.